తన మీద వేసుకున్నాడ్రా. అవునా? బావకేం సంబంధం లేదా? లేదు, మీ ప్రిన్సిపల్ మీ చేత పరీక్ష రాయించాలని ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటి ముందు ఇలా చేశాం. కానీ ఇప్పుడు ఆయన్ని పోలీసులు తీసుకెళ్లారు. కొడతారో ఏంటో. ముందే చెప్పొచ్చు కదక్కా. సరే రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పేస్తే వాళ్ళే వదిలేస్తారు. రా. సార్ వదిలేండి సార్, నా పిల్లం ఏడుస్తుంది సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్, నేను తాగలేదు సార్. నేను చెప్పేది వినండి సార్. సార్ టైం అవుతుంది సార్, నేను ట్రిప్కి వెళ్ళాలి సార్. సార్ వదిలేండి సార్. సార్ సార్ వదిలేండి సార్. ఏంటి ఊరికి అరుస్తున్నావు? నేను తాగలేదు సార్. తాగావు, తాగి కొట్టావు, గొడవ చేశావు. నేను తాగలేదు సార్, వాగలేదు సార్. మీరు కావాలంటే ఉఫ్ ఉఫ్ అని ఊదే పైప్ పెట్టండి సార్. ఆ పైపు నేను నిర్దోషణని చెప్తుంది. నువ్వు తాగడం కూడా మాకు సెకండరీ. రోడ్డు మీద తాగి గొడవ చేయడం, మీ ఆవిడ మీద చేయి చేసుకోవడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, ఇవన్నీ నేరాలే. కొంపదీసి వీడి గురి శిక్ష చేస్తారా ఏంటి సార్? ఏ శిక్ష వెయ్యాలో సీఏ మేడం వచ్చాక డిసైడ్ చేస్తారు. అందాక అక్కడికి వెళ్ళి కూర్చో. ఏ కానిస్టేబుల్, ఆ ఫైల్ ఎక్కడుందో సార్ 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 యాండి, నువ్వెందుకు వచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు? మీరిక్కడుంటే నేను ఎక్కడికి వెళ్తానండి? రేయ్, ఎందుకు తీసుకొచ్చావు? ఇంటికి తీసుకెళ్ళు. అక్కని పంపించి నేనుంటాను బావా. బావా? ఎన్ని రోజులకిన్నాను బావా అన్న పిలుపు. ఏమా ఇక్కడేం చేస్తున్నారు? ఏమవుతాడు అతను? నేను అదే అడుగుతున్నాను సార్. ఇంతలోనే ఏమవుతాడు? వదిలేయండి సార్. ఆయనకి ఏం కాదు గాని నీకేమవుతాడు? అయినా సరే పిచ్చివాడు సార్. ఒక మంచి పని చేయాలనుకుని ఇలా ఇరుక్కుపోయాడు. ఆయన మనసు చాలా మంచిది. దయచేసి వదిలిపెట్టండి సార్. రోడ్డు మీద న్యూసెన్స్ చేశాడా లేదా? దానికి ఒక కారణం ఉంది సార్. ఏంటది? వీడు నా తమ్ముడు. అయితే కాలేజీలో వీడి బ్యాగులో మందు సీసా దొరికింది. కానీ అది నాది కాదు సార్. వేరెవడో వీడి బ్యాగ్లో పెట్టాడు సార్. ముగ్గురులో ఎవరో ఒక్కరే చెప్పండి. నేను చెప్తాను సార్. ఇది సార్ జరిగింది. మా ఆయన్ని విడిచిపెట్టండి సార్. నేనేం చేయలేనమ్మా. ఇన్స్పెక్టర్ మేడం వచ్చాక చెప్పండి. మేడమా? మరి మొత్తం మీరెందుకున్నారు సార్? ఏమీ చేయలేనప్పుడు బుర్రకథ విన్నంత బుద్ధిగా విన్నారెందుకు? ఏయ్ కానిస్టేబుల్స్, వీడి కోటింగ్ ఇవ్వండి. అయ్యో వద్దు సార్. అయితే ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు. ఆయన్ని బయటికి వదలండి సార్. కావాలంటే నన్ను లోపలేండి సార్. రే, నేరస్తూనే మార్చామని మా మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికా? మా పై ఆఫీసర్ వచ్చేదాకా వదిలేదే లేదు. మీరు కూడా ఇక్కడ ఉండకూడదు. బయలుదేరండి. సార్ 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 ఏంటండి ఇలా అయింది? ఏం కాదు. ఎవరో తాగుబోతులు భార్యను కొట్టేవాళ్ళు లోపలుంటే వాళ్ళ భార్యలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నువ్వు అలా కంగారు పడుతూ తిరగడం నాకు నచ్చడం లేదు మీనా. శివన్ తీసుకుని వెళ్ళు. ఇదేం పెద్ద కేసు కాదు. రేపొద్దునకల్లా మందలించి వదిలేస్తారు. ఇంకొక క్షణం కూడా నేను మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వను. ఎవరొకరితో మాట్లాడి విడిపించుకుంటాను. రేయ్, ఒకసారి ఫోన్ ఇవ్వరా. రేయ్, క్యాబినెట్ మినిస్టర్లందరూ చుట్టాలైనట్టు అంత ధైర్యంగా వెళ్తుందేంట్రా? మేం నీకోసం ఎంత చేసినా తక్కువే బావా. ఎందుకు బావా ఇంత పనిచేశారు? ఇప్పుడిది మీకే ప్రాబ్లం తెచ్చిపెడుతుంది. పర్లేదులేరా, నువ్వు పరీక్ష రాయడానికి మీ ప్రిన్సిపల్ ఒప్పుకున్నాడు. నాకు అది చాలు. కానీ మీరే తప్పు చేయలేదంటే ఎవరు నమ్మడం లేదు కదా. ఇదంతా నా వల్లే. అక్క కూడా ఏడుస్తుంది. నన్ను క్షమించండి. రేయ్, క్షమించమని అడిగితే తప్పులన్నీ ఒప్పైపోవురా. అంతకుముందు నువ్వు చేసిన తప్పుని నేనెవ్వరికీ తెలియకుండా, ఆఖరికి మీ అక్కకి కూడా తెలియకుండా దాచిపెట్టాను. ఒక్కసారి ఒక మనిషి మీద ముద్ర పడితే జీవితాంతం ఆ ముద్రతోనే బతకాలి. ఇంతకుముందు ఎవరు చెప్పినా వినకుండా ఆ గుణగాడి సావాసం పట్టు విడవగానే వాడికి ఆటేశాడు. అలాంటి వాళ్ళ సావాసం అంతే. ఇక నుంచైనా బుద్ధిగా చదువుకో, ఎగ్జామ్స్ రాసి పాసు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరితో మాట్లాడాలి?
ఎవరు సహాయం చేస్తారు? ఆ, ఒకసారి శృతికి ఫోన్ చేసి చూస్తాను. వన్ మినిట్. హలో మీనా, డబ్బింగ్లో ఉన్నాను. ఏదైనా అర్జెంటా? అవును శృతి, 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. సరే సరే, ఒక్క 2 మినిట్సా? చెప్పు మీనా. ఏమైంది మీనా, ఎందుకు అలా ఉన్నావు? అది అది ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు శృతి. ఎందుకు అరెస్ట్ చేశారు? ఏమైంది అసలు? పిల్లల స్కూల్ అవునా? మరి మీరు పోలీసులతో నిజం చెప్పొచ్చు కదా. చెప్పాము శృతి, కానీ వినడం లేదు. మా తమ్ముడు ఎలాగైనా పరీక్ష రాయాలని పాపం ఆయన అలా చేశారు. అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు శృతి. చాలా భయంగా ఉంది. ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి ఇన్స్పెక్టర్తో మాట్లాడి చూడు మీనా. ఆ ప్రయత్నం కూడా చేశాను, కానీ ఆవిడిక్కడ లేరంట. రేపొస్తారంట. ఈలోపు ఈ పోలీసులు ఆయన ఎక్కడ కొడతారో అని భయంగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను. ఏం చేయాలో తెలియట్లేదు శృతి. మీనా 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 మీనా, డోంట్ వరీ, ఏం కాదు. పోలీసులు ఈ కొట్టడం లాంటివి ఏమీ చేయరు, నువ్వు భయపడకో. ఏమో శృతి. శృతి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సాయం చేయమని అడగగలవా? చాలా మంది డబ్బున్న వాళ్ళకి పోలీసులతో పరిచయాలుంటాయి కదా, ఒకసారి అడుగు శృతి. అబ్బా మీనా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏం కాదని చెప్తున్నాను కదా. సరే ఉండు, నేను వెంటనే ఎవరికైనా కాల్ చేస్తాను. చెప్పు శృతి, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను మామ్, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, చేయగలవా? మనీ కావాలా? హెల్ప్ అంటే ప్రతిసారి మనీయే కాదు మామ్, మాట సాయం కూడా చేయొచ్చు. సరే, ఏం చేయాలో అడుగు, చేతనైతే చేస్తాను. అది నాకు బాగా తెలిసిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. పాపం వాళ్ళ తప్పేం లేదు. నాన్నకి అసిస్టెంట్ కమిషనర్ తెలుసు కదా, ఒక్కసారి నాన్నతో మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకురమ్మని చెప్పవా ప్లీజ్? హలో, ఏం మాట్లాడట్లేదు? నాన్న నా కోసం చేస్తాడా లేదా అని డౌట్గా ఉందా? ఏయ్, నోరు మొయ్యవే. ఎందుకు చేయరు? నువ్వు లైన్లోనే ఉండు. సరే సరే, ఉంటాను. ఏమండి, శృతి వాళ్ళ ఫ్రెండుని పోలీసులు పట్టుకున్నారంట. అసిస్టెంట్ కమిషనర్ గారు మీ ఫ్రెండే కదా, ఒకసారి మాట్లాడి అతన్ని బయటికి తీసుకురండి. శృతి ఎప్పుడు ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదు కదా, ఇప్పుడెందుకు ఇంత ప్రత్యేకంగా అడుగుతోంది? అదే చెప్తుంది కదండి, పాపం వాళ్ళది ఏ తప్పు లేదంట, చాలా మంచివాళ్లంట. తనకి బాగా క్లోజ్ అని చెప్తుంది, కాదనకండి. సరే, మాట్లాడతానులే. ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారో కనుక్కో. ఉమ్. శృతి, తనని ఏ స్టేషన్కి తీసుకెళ్లారు? ఇంతకీ తన పేరేంటి? అది తను మన బాలు. నువ్వు చెప్తున్నది అదే మామ్, మీనా హస్బెండ్ బాలు గురించి. బాలునా? వాడైతే ఖచ్చితంగా ఏదొక తప్పు చేసే ఉంటాడే. అయినా వాణ్ణి నువ్వెలా నమ్మావే? నేను అతన్ని నమ్మి అడగట్లేదు. మీనా నాకు ఫోన్ చేసింది, తన కోసమే నేను ఈ హెల్ప్ చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా లేదా? ఆ సత్యం కొడుకు గురించా నన్ను హెల్ప్ అడుగుతోంది? వాడు నన్ను కొట్టి అవమానించాడు. అలాంటి వాడిని ఇప్పుడు నేను రికమెండ్ చేసి వాడిని బయటికి తీసుకురావాలా? అది జరిగే పని కాదు. వినిపిస్తుంది కదా, ఆ బాలుగాడు మీ నాన్నను కొట్టి అవమానించాడు. అలాంటి వాడి గురించి హెల్ప్ చేయమని ఎలా అడుగుతున్నావే? అడగడానికి నీకైనా ఉండాలి కదా. ఎప్పుడో జరిగింది ఇప్పుడు మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మామ్. మీ నాన్నని అవమానించిన వాడి గురించి నువ్వు హెల్ప్ అడగడం కూడా కరెక్ట్ కాదే. ఫోన్ పెట్టే. శృతి, మాట్లాడేవా? ఏమన్నారు? మాట్లాడాను మీనా, కానీ కుదిరేలా లేదు. ఐమ్ సారీ.